చేసి గమనించండి సహోదరులు సహోదరులు, మనం అందరం కూడా దేవుని బిడ్డలమే. కల్వరి టెంపుల్లోకి మీరు అడుగు పెడుతున్నప్పుడు మీ హోదా ఏమిటో, మీరు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు ఏమిటో, మీ కులం ఏమిటో, మీ ప్రాంతం ఏమిటో, మీకున్నటువంటి ఆస్తి ఏమిటో, అంతస్తు ఏమిటో, అవన్నీ కూడా కల్వరి టెంపుల్ గేటు బయటే విడిచిపెట్టి లోపలికి రండి. ఎందుకని మనం అందరం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం అందరం కూడా ఒకే తండ్రి దగ్గరికి వస్తున్నాం. మనం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలము అనే సత్యమును ఎరిగి దేవుని సన్నిధిలో కలిసి కూర్చోవాలి. అందుకే మనం కల్వరి టెంపుల్లో అందరినీ సమానంగా చూడడం, అందరూ సమానంగా కూర్చోవడం, ధనవంతుడైన పేదవాడైనా, అధికారైనా, అధముడైనా, ఎందుకని ఒకే రీతిగా చూస్తామంటే ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరం. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక కలెక్టర్ గారు ఎక్కడో ఒకసారి నన్ను కలిసి ఏమండి మీరు సతీష్ కుమార్ గారు కదా అని చెప్పి అన్నారు. అవునండి అని చెప్పి అన్నాను. నేను మీ మందిరానికి వచ్చానండి అని చెప్పి అన్నారు. సంతోషం అండి, మరి మీరు ఏం చేస్తారు? నేను కలెక్టర్నండి, ఒంగోలు కలెక్టర్గా ఉంటున్నానండి అని చెప్పి అన్నారు. చాలా సంతోషం అండి, మరి కల్వరి టెంపుల్కి వచ్చారని చెప్పి అంటున్నారు కదా, మరి టెంపుల్ మీకు నచ్చిందా? మీకు మీ అనుభూతి ఏమిటంటే, ఎక్కడండి, నన్ను లోపలికి రాణిస్తేనేగా అన్నాడు. మీరేమైనా ఆలస్యంగా వచ్చారా? అవునండి, కొంచెం నేను ఆలస్యంగా వచ్చాను. గేట్లు వేసేశారా? అవునండి, గేట్లు వేసేశారు. నేను మీ వాళ్ళకు చెప్పాను, నేను కలెక్టర్నయ్యా, తలుపు తెరవండి అంటే, మీరు కలెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆలస్యంగా వస్తే కల్వరి టెంపుల్లోకి ప్రవేశము లేదు అని చెప్పి మీ వాళ్ళు తేల్చేశారండి. కలెక్టర్నని చెప్పిన తలుపు తీయలేదండి. ఎందుకు తీయరు? దేవుని మందిరానికి ఆలస్యంగా పేదవాడొచ్చినా పెద్దవాడొచ్చినా తలుపులు తెరవవద్దని చెప్పి మా దైవజనులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా తలుపులు మూసే ఉంచుతాం. ఆయన అన్నారు, నేను ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ కారులో కూర్చుని వెనక్కి వచ్చేసానండి. నాకు చాలా బాధ అనిపించిందండి మందిరం లోపలికి రానివ్వకుండా ఆ విధంగా ఆపేయడం. కానీ నేను తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు ఆలోచన చేశాను, ఎందుకు వాళ్ళు తలుపులు వేసేశారు. అతను అంటున్నాడు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వకుండా, దేవుని మందిరానికి విలువ ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడం అనేది ఎంత మాత్రం ఆత్మీయత కాదు. ఆ సత్యాన్ని గ్రహించి మీరు తలుపులు వేయగలుగుతున్నారు అంటే దాని వెనుక ఎంతో ధైర్యం కావాలి, ఎంతో రోషం కావాలి, ఎంతో క్రమశిక్షణ కావాలి, లేకపోతే సాధ్యం కాదు. అప్పుడు చెప్పాను, నా దేవునికి విలువ ఇవ్వని వాడికి కల్వరి టెంపుల్లో మేము విలువ ఇవ్వం. జీవము కలిగిన దేవుణ్ణే ప్రేమించని వాడు, జీవము కలిగిన దేవుని సన్నిధిని గౌరవించని వాడు, దేవుని సన్నిధికి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వచ్చేసేటటువంటి వానికి కల్వరి టెంపుల్లో గౌరవం ఉండదండి. ఆ రోజు ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఆ తర్వాత చెప్తున్నాడు, నాకు ఆ తర్వాత ఆలోచన చేస్తే దేవుని మందిరానికి ఎంత విలువ ఇస్తున్నారు కాబట్టే ఎవరినైనా సరే లెక్క చేయకుండా లోపలికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నారు కాబట్టి దేవుడు మీ మందిరాన్ని ఇంతగా దీవిస్తున్నాడో అని చెప్పి ఆయన అభినందించాడు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు వచ్చి కలిశాడు విజిటింగ్ అవర్స్లో. కలిసి అంటున్నాడు, అన్న దేవుడు చిన్న స్థాయిలో నుంచి నన్ను దీవించుకుంటూ ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు.
ఈరోజు నేను సుమారు 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇంటి గృహప్రవేశానికి మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి అని ఆశపడుతున్నాను. నేను ఎప్పటి నుంచో నైనా గార్డెన్స్ నుంచి కల్వర్ టెంపుల్లో సభ్యునిగా ఉంటున్నాను. ఈ పరిచర్యకు అన్ని విధాలా సహాయపడుతున్నాను. ఇప్పుడు దేవుడు నన్ను దీవించి ఒక చక్కని గృహాన్ని ఇచ్చాడు. 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేయాలి, మీరు వచ్చి గృహప్రవేశం చేయాలి. ఇప్పుడు చాలా కాలంగా మందిరానికి వస్తున్నాడు. కల్వరిస్వరం టీవీ కార్యక్రమాలు అనేక సార్లు స్పాన్సర్ చేశాడు. అలాగే మన పరిచర్యలో మందిర స్థలం కావచ్చు, మందిర నిర్మాణం కోసం కావచ్చు, ధారాళంగా కానుకిచ్చిన వ్యక్తి. వ్యాపారంలో ఆశీర్వదించబడి కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేవుని సంధికి కానుకిస్తున్న వ్యక్తి వచ్చి అంటున్నాడు, మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే ఆశీర్వాదం, వచ్చి రిబ్బన్ కట్ చేస్తే ఆశీర్వాదం, దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలి అని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను ఏమంటారు? ఏం చేయమంటారు? నన్ను వెళ్ళమంటారా వద్దంటారా? అప్పుడు చెప్పాను, ఒక పేదవాడు వచ్చి, అయ్యా ఒక చిన్న గుడిసె వేసుకున్నాను, ఆ గుడిసెలో మీరు అడుగు పెడితే ఆ ఇంట్లో మాకు శాంతి సమాధానం ఉంటుంది, ఒక్కసారి వచ్చి మా గుడిసెలో అడుగు పెడతారా అని నన్ను అడిగినప్పుడు, ఆ పేదవాడి ఇంటికి నేను వెళ్ళలేకపోతే ధనవంతుడి ఇంటికి కూడా నేను రాలేను. ఎందుకని? నా దేవుని దృష్టిలో పేదవాడి గుడిసె ఎంతో, ధనవంతుడి ప్యాలెస్ కూడా అంతే. దేవుడిచ్చిన సేవను బట్టి, ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి, ఇంత అద్భుతమైన సంఘాన్ని బట్టి, సభ్యులను బట్టి దేవుడు నేను మహింపరుస్తున్నాను. అదే సమయంలో మొదటి నుంచి కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు, నిబంధనలు కలిగి జీవిస్తున్నాను. అందులో ఒకటి, మన కల్వరి టెంపుల్లో అందరినీ కూడా సమానంగా చూడడం. పేదవాడైనా ధనవంతుడైనా, 10 రూపాయలు కానుకిచ్చేవాడైనా, 1,00,000 రూపాయలు కానుకిచ్చేవాడైనా, మీరు కానుకిస్తుంది నన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు, మీరు కానుకిస్తుంది దేవుణ్ణి గణపరచడానికి. క్షమించండి, నేను రాలేకపోతున్నాను. కారణము, వస్తే ప్రతి ఒక్కరింటికి రావాలి, లేని పక్షంలో ఎవరింటికి రాకుండా ప్రార్థన చేయటమే నేను ఉత్తమము అని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను రాలేను గనుక మన కల్వరి టెంపుల్లో సేవకులు ఉన్నారు, వారు వస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకని? ఉన్న సేవా భారాన్ని బట్టి గృహ దర్శనం చేయలేకపోతున్నాను కాబట్టి సేవకులను ఏర్పాటు చేశాను. వివాహాలు చేయలేకపోతున్నాను కాబట్టి సేవకులను ఏర్పాటు చేశాను. సమాధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాను కాబట్టి సేవకులను ఏర్పాటు చేశాను. యేసుక్రీస్తు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని పంపించాడు గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని. అలాగే మన కల్వరి టెంపుల్లో సేవకులు ఉన్నారు. నా తరఫున మన కల్వరి టెంపుల్ సభ్యులకు ఉన్న అవసరాల్లో ఆత్మీయతను అందించడానికి, గృహ దర్శనం చేయడానికి, పరిచర్య చేయడానికి. ప్రియ సహోదరి సహోదరులో, మీరేమైనా కావచ్చు, ఎంత ఆస్తిపరులైనా కావచ్చు, లేదా ఎంత పేదవారైనా కావచ్చు, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మర్చిపోకండి, మనం అందరం కూడా దేవుని పిల్లలము అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను.